హలో గైస్, వెల్కమ్ టు GAK మ్యాథ్స్ క్లాస్. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఎన్ని టాపిక్స్ ఉంటాయి అని. సో అందులో మన ఫస్ట్ టాపిక్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోబోయే ముందు వీ హ్యావ్ టు నో అబౌట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్? దట్ మీన్స్ an expression is of the form ax square plus bx plus c where a is not equal to 0. Listen, where a is not equal to 0, b comma c are represent known numbers is called quadratic expression in variable x. దట్ మీన్స్ అన్నోన్ నెంబర్. సో ఇక్కడ పర్టికులర్గా మనకి ఏమన్నారు అంటే వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఎందుకు ఇంత పర్టికులర్గా వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారంటే గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ ఎంత 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0. సో రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బిఎక్స్ ప్లస్ సి. సో దీని యొక్క డిగ్రీ ఎంత 1. సో డిగ్రీ 1 ఎప్పుడైతే ఉంటో దాన్ని ఏమని పిలుస్తారు, లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటారు. దట్స్ వై ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మనకి డెఫినిషన్ ఏమేంటి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ దట్ మీన్స్ ఏంటి, దాని యొక్క డిగ్రీ అనేది ఎప్పుడైతే 2 ఉంటుందో, మనం ఆల్రెడీ పాలినామియల్స్లో నేర్చుకునే ఉంటాము. నేను ఆ టాపిక్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ ఆల్రెడీ మనం పాలినామియల్ టాపిక్లో నేర్చుకునే ఉండుంటాం కదా, లీనియర్ అకార్డింగ్ టు టర్మ్స్ అండ్ అకార్డింగ్ టు డిగ్రీస్. సో అకార్డింగ్ టు డిగ్రీస్కి వచ్చేసరికి డిగ్రీ 1 అయితే లీనియర్ ఎక్స్ప్రెషన్ అని, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని, డిగ్రీ 3 అయితే క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అని, ఇట్లా పాలినామియల్ టాపిక్లో అందరం నేర్చుకునే ఉండుంటాం. ఇఫ్ ఇన్ కేస్ పాలినామియల్ టాపిక్ మీరు కావాలి అని కామెంట్ చేసినట్టయితే నేను ఆ టాపిక్ మీద వీడియో చేసి పెడతా. సో an expression which is having a degree 2, then it is called quadratic expression. And క్లియర్గా కావాలి అంటే ఏంటి, an expression is of the form ax square plus bx plus c where a is not equal to 0. So here is the definition of quadratic expression. సో ఇంతవరకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ రెండు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనం, ఇక్కడ ఈక్వేషన్ అనం. ఎక్స్ప్రెషన్కి వచ్చేసరికి ఈక్వల్ టు 0 అనేది ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ టు 0 ఉంటుంది. రెండింటికి డెఫినేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ plus c equal to 0 where a is not equal to 0. సేమ్ a is not equal to 0 ఎందుకైతే అన్నామో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ a ఈక్వల్ టు 0, ఏ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అది లీనియర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అని చెప్పాం. అదే ఇక్కడ ఏ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇది అనేది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. దట్స్ వై వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ b, c ఆర్ represent known numbers is called quadratic equation in variable x. సో ఈ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంది, వేరియబుల్స్ అనేవి ఒకే ఒక్క వేరియబుల్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ x అని చెప్పుకుంటాం. అండ్ ఆల్సో అండ్ a, b, c అంటే a, b, c అనేవి ఏమవుతాయి అంటే కోఫిషియన్స్ అవుతాయి. ఏంటి కోఫిషియన్స్ అంటే వేరియబుల్ ఎక్స్ని ఏమని చెప్పుకున్నాం మనం, వేరియబుల్ అని చెప్పుకున్నాం కదా. ఏ వేరియబుల్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఏ కాన్స్టెంట్ ఆర్ నెంబర్స్, దట్ ఈస్ కాల్డ్ కోఫిషియన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పుకోవచ్చు, అన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ డిగ్రీ 2. ఆల్రెడీ పాలినామియల్స్లో చెప్పుకున్నాం కదా. అన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. అండ్ ఇలా రాసుకున్నా కూడా మీకు మార్క్ అనేది వస్తుంది. సో హియర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కంప్లీట్ నోట్స్ ఇవ్వడం జరిగింది, సో మీరు నోట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా వీడియో కావాలి అంటే మీరు కామెంట్ చేసినట్టయితే ఐ విల్ అప్లోడ్. సో నెక్స్ట్ షార్ట్లో మనం రూట్స్ గురించి, మెథడ్స్ గురించి, హౌ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.